హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోలో కనిపిస్తున్నది మా బాబు అండి. పేరు రిషితేజ్. మా బాబుకి ఆటిజం అనే డిజార్డర్ ఉంది. సో ఈ వీడియోలో మా బాబుకి దోశ వేయటం నేర్పిస్తున్నాను. ఇది ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో నేను నేర్పిస్తున్నాను. ఫస్ట్లో మా బాబుకి వేడిగా ఉండే వాటిని పట్టుకుంటే కాలుతుంది అనేది కూడా తెలియదండి. ఫస్ట్గా వేడిగా ఉండేవి కాలుతుంది అనేది నేర్పించిన తర్వాత నేను మా బాబుని స్టవ్ దగ్గరికి అనేది తీసుకొచ్చాను అన్నమాట. స్టవ్ దగ్గరికి తీసుకొచ్చి నేర్పించాను అన్నమాట. ఫస్ట్ తన సేఫ్టీని చూసిన తర్వాతనే నేను ఈ స్టవ్ దగ్గరికి తీసుకొచ్చి దోశ వేయటం అనేది ట్రై చేశాను. ఫస్ట్ పిల్లల సేఫ్టీ ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పటికీ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఇప్పటికీ తనకి దోశ వేయటం అనేది అలవాటు చేస్తున్నాను. అండ్ మీలో ఎవరికైనా ఇటువంటి స్పెషల్ కిడ్స్ ఉంటే వారిని కూడా ప్రతి దానిని ఇండివిజువల్గా చేయటం నేర్పించండి. అలాగే ఆటిజం ఉన్న పిల్లలు అన్నీ చేయలేరేమో కానీ మనం నేర్పించే ప్రతిదీ వారు చేయడానికైతే ట్రై చేస్తారు, అలాగే నేర్చుకుంటారు కూడా. అండ్ అలాగే పిల్లలను గ్యాస్ స్టవ్ దగ్గరికి తీసుకొచ్చి ఏమైనా నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మెయిన్గా ఆటిజం కిడ్స్కి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వారి థింకింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. సో చాలా జాగ్రత్త అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే స్పెషల్ కిడ్కి పేరెంట్ లేకుండా స్టవ్ దగ్గరికి, అలాగే డేంజర్ థింగ్స్ దగ్గరికి కూడా వెళ్ళకూడదని వారికి అర్థమయ్యే విధంగా నేర్పించాలి. ఈ వీడియోలో మా బాబు ఎలా ఇంప్రూవ్ అయ్యాడు అనేది మాత్రం చూపించడానికే చేశానండి ఈ వీడియోని. అలాగే దీన్ని చూసి అందరూ ఇలాగే చేయాలి అని అనటం లేదు. మా కిడ్కి ఆటిజం ఉన్నా కానీ తను ఎలా ఇంప్రూవ్ అయ్యాడు అనేది చూపించడానికే ఈ వీడియోని నేను చేయడం జరిగింది. ప్రతి కిడ్ కూడా చాలా స్పెషల్ అండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ బట్ ఎప్పుడు కూడా పేరెంట్గా మనం గివప్ చేయకూడదు. ఎందుకంటే ట్రై చేస్తూ ఉంటుంటేనే తప్పకుండా రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాము. ఓకే అండి, వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. సో మా పేరెంట్స్గా మనము ఎంత ఎఫర్ట్స్ అనేది పిల్లల మీద పెడితే రిజల్ట్ అంతగా మనం చూడగలుగుతాము. అలాగే ఇలాంటి స్పెషల్ కిడ్స్కి ఏమైనా నేర్పించేటప్పుడు వారిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే వారు చేస్తున్న దానికి మనం ఎంకరేజ్ చేస్తూ వారిని వెరీ గుడ్ అని, ఎక్సలెంట్ అంటూ ఇలా మనము ఎంకరేజ్ చేస్తూ ఉంటే వారికి కూడా అర్థమవుతుంది నేను చేస్తున్నాను అని, నేను చేసేది కరెక్టే అని వారు కూడా అర్థం చేసుకోగలుగుతారండి. వెరీ గుడ్. ఫినిష్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.